నువ్వే పని కోసం పని నేను చేసుకుంటా బట్టలు నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడైతే చూసేయండి మీరు, మా ఇంట్లో జరుగుతున్న ఒక చిన్న గొడవ అన్నమాట. గొడవ ఏంటి అంటే బట్టలు నేను ఉతుకుతా అంటే నేను ఉతుకుతా అని చెప్పి ఇద్దరు కూడా గొడవ ఆడుకుంటున్నారు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలి అంటే అంట్లు చిన్నమ్మాయి తోమాలి, బట్టలు పెద్దమ్మాయి ఉతకాలి. కానీ చిన్నమ్మాయి ఎప్పుడు చూడు అంట్లు బయట వేసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అలా అంటులు బయట ఉండటం పెద్దమ్మాయికి ఇష్టం ఉండదు కాబట్టి తను వచ్చేలోపు అంటులు తోమేసింది. ఇంకా నా పని ఎందుకు చేసావు నువ్వు, కాబట్టి నేను నీ పని చేస్తాను అని చెప్పి తను వాళ్ళ అక్క మీద గొడవ ఆడుతుంది, కొడుతుంది, కొరుకుతుంది, గుచ్చుతుంది. సరే ఈ సన్నివేశం ఏదో చాలా బాగుంది చూడటానికి అని చెప్పి నేనైతే వీడియో తీశాను. ఎందుకు అంటే రేపు వాళ్ళు పెద్దయ్యాక ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేటప్పుడు ఈ చిన్న గొడవ వాళ్ళ హృదయాల్లో ఒక సంతోషాన్ని ఆనందాన్ని నింపుతుందని ఒకే ఒక చిన్న ఆలోచనతో నేనైతే వీడియో తీశాను. వీడియో తీస్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరూ అరుచుకుంటున్నారు. చిన్నమ్మాయి వాళ్ళ అక్కయ్య మీద పెద్ద పెత్తనం చేసిద్ది, అజమాయిషి చేసిద్ది. అయినా కానీ వాళ్ళ అక్క ఒక్క మాట కూడా అనదు. చెల్లెలంటే అంత ఇష్టం అన్నమాట. చెల్లెలు ఏం అనలేదన్నమాట తనని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పెద్దమ్మాయిని అలా పెంచాము మేము. చెల్లిని నువ్వు అనకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు అని చెప్పి ఇలా చెప్పి పెంచాము. వీళ్ళ కోపాలు చూడడానికి అలా ఉన్నాయి కానీ ఇద్దరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అనమాట. ఒకరంటే ఒకరు బాగా సపోర్ట్ చేసుకుంటారు. నా వరకు వచ్చేసరికి వాళ్ళిద్దరు మాత్రం ఆ రేంజ్ లో పడతారు. అదే నేను ఎంటర్ అయితే అక్క చేయలేదు అమ్మాయి తెలియదు అని ఒకరికొకరు భలే సపోర్ట్ చేసుకుంటారు అనమాట. అందుకని ఇంకా వీళ్ళిద్దరి మధ్యలోకి నేను వెళ్ళడం దానికి ఒకసారి వీళ్ళిద్దరు గొడవ చూద్దామని చెప్పి నేనైతే వీడియో తీసుకుని చూడండి. మీరు కూడా కొంచెం సరదాగా ఉందని చెప్పి తీసాను. అది బ్యాడ్ గా అనుకోవద్దు. నీ పని నువ్వే చేసుకుని ఆ పని నేను చేసుకుంటా. ఇంకా ఇంకా గొడవ ఏం లేదు, అప్పుడు అయిపోయింది. తమరి పని ఆగుండిద్దు మరి. ఏంటి పోయేదానివి పోయేదాన్ని పోకుండా కొట్టుకోండి. కొడతా ఏం చేయాలి మీ ఇద్దరి మధ్యలో? నేను రానమ్మా. వీడియోలు మీరు తీయమనేది ఏంది, నా ఇష్టం, అది నా సీటు. కూర్చోండి. ఆడితే ఇంకా ఎక్కువ చేస్తారుగా, ఎక్కువ చేస్తారుగా ఆపితే. అసలు ఎంతవరకు కొట్టుకుంటారా? బట్టలు ఉతుకోమ్మా, పని పట్టా పళ్ళు పూతేసుకొని పళ్ళనట్టు వేసుకొని ఎగురుతున్నావు. మాయక్ నువ్వు వెళ్ళి నీ మొహం కడుక్కొని నీళ్లు పోసుకొని తలగా ఎదుకొని తినొచ్చుగా. ఎందుకు అప్పలతో తాగా అవన్నీ వచ్చి అబ్జర్వ్ చేసింది. అంట్లు వచ్చా బయట పెట్టావు, తీసుకెళ్ళి లోపలికి. నీ పనేగా నువ్వు తీసుకెళ్ళి. అయితే నీ పనే తీసుకెళ్ళి. నీ పని నా పని ఏముంది, అంతా ఒక పనేగా. ఇప్పుడు నువ్వు ఖాళీ కూర్చొని ఉన్నావు, తెచ్చుకో. అంట్లు వేసి నిదానం ఆడ పెట్టింది. ఇంకా ఆడ పెట్టావమ్మా, దొడ్లో పెట్టా. ఏంట సమాధానం ఏంటి? బ్రష్ ఆడ పెట్టా, దొడ్లో. దొడ్డు కడిగే బ్రష్ దొడ్లోనే ఉంటుంది. నన్ను అడుగుతావే, దొడ్డు కడిగే బ్రష్ తో బట్టలు ఉతుకుతారా? క్లారిటీ ముందు చెప్పాలిగా. ముక్కుని బట్టలు ఉతికే
బ్రష్ ఆడుందో చెప్పు, లేకపోతే నీ ముక్కు ఇంకా కానరాను కూడా కానరాదు. అది వాడుంది నా బ్రష్. ఎవరు తక్కువ కాదు ఇద్దరిలో. నేను కొట్టానా? బట్టలకి బ్రష్ ఆడుందో చెప్పు. నాకేం తెలుసు, నువ్వే బట్టలు ఉతికింది. అయితే పిల్ల ప్రశాంతంగా ఇప్పుడు దాకా ఇల్లు ప్రశాంతంగా ఉంది. నేను పని చేస్తున్నాను సేపు, నువ్వు పని దిగుతున్నావు అన్నప్పుడు సైలెంట్ ఉంటే ఇదే ఉండదుగా. ఇది గొంతు తీర్చుకుంటున్నా ఆ రకంగా ఎరగబడి పని చేసే మాదిరల్లే గొంతు తీర్చుకుంటుంది. చెప్పి పని చేస్తే చాలు. పడిపోతాను, గొంతు తీర్చుకుంటుంది. తీర్చుకుంటా చెయ్యి పెట్టవు కానీ మీరు పద్దాలు చింపుకొని వస్తే నేను కొట్టినా అమ్మాయి గొడ్లో చించుకుంటాను అంటున్నావుగా. బట్టలు ఉతికే బ్రష్ వంటగదిలో ఉంటుందా? బకెట్లో ఉన్నాయి. తినేది వంటగదిలో ఉంటుంది కదా, అందుకని వెళ్ళింది. పిల్లకి తగాదుగా మూలం నువ్వే పూస్తా. గుడ్డి కళ్ళు మొక్కం దారా బయటే ఉంది బట్టలు బ్రష్, దానిపైన సబ్బు. గుడ్డి కళ్ళుగా బయటే ఉందని చూసుకో. పనులు చేస్తామని కొత్త సబ్బు ఎందుకు వాడతావు? కొత్త సబ్బు ఆడంట పెట్టమ్మా పని పిల్ల. పెట్టి చాలా ఉంది సబ్బు సరిపోయింది. మాట అంటే సబ్బు బయట పెడతాగా కొత్తది. ఎందుకు కుక్కలు లాక్కెళ్ళలేదా? మళ్ళీ తీసుకొస్తాగా. ఇంట్లో అయిపోయింది ఇప్పుడు బయట. లోపల తీసుకెళ్ళేది లోపల పెట్టిన లోపల పెట్టొచ్చి ఈ సబ్బు అంటే సరిపోయిందంట. రోజు అంతంత సబ్బు వాడింది పిల్లము, నాకేమో ఇంత సబ్బు ఇచ్చింది. సరిపోయిందిలే, గొడ్లు ఎక్కువ లేవుగా. రోజు కొడతా కుమ్ముతానే ఉన్నావు. కొట్టుకోండి. పని కోతురాలు కాదే పిల్ల. ఆ పిల్లకి బీపీ తెప్పించావు. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా చెప్పండి. కొట్టుకునే మా పిల్లతో వాదన ఎందుకు? నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవచ్చుగా. చూసుకోదుగా, గొడవ కావాల్సింది. గొడవ ఏంది? బట్టలకి పని నా పని నేను చేస్తాను. మరి ఆ పని ఎవరిది? ఆపలది. మరి అది ఎందుకు చేసా? అప్పుడు తిని తోమిదాకా అంట్లు ఉంటాయి. అప్పుడు నువ్వు అంటుల మీద గొడ్లు ఉంటాయా ఏంది? ఉండవు. పని అయిపోయింది, పని అయిపోయి ఆడుకొచ్చాగా. మరి నాన్న పెట్టేసింది ఈ లోపు పిల్ల బట్టలు. పడిందమ్మా చిల్లు, వెనక తిరిగి చూస్తుంది. కొట్టుకోండి, మీరు కొట్టుకున్నప్పుడల్లా నేను వీడియో తీస్తా. అది ఇంకేమైనా ఉందా బ్యాలెన్స్? వెళ్ళి మొహం కడుక్కొని స్నానం చేసి పనికి రెస్టా? సరేలే, ఆడ నాకు వాసిపోయేంత పని ఉంది గదిలో. ఇవన్నీ శుభ్రం చేయాలి. మీకోసమేనమ్మా, అరమారల్లో గొడ్డలు సర్దుదామని. వెళ్తా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, సాయంత్రం అయినా వెళ్ళొచ్చు. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఇంత పని ఉందన్నమాట నాకు. అది
ఇవన్నీ సర్దాలి. మమ్మీ కోరు పని అంతా తెచ్చుకునేది. ఎవరు వచ్చారు తల్లా? అమ్మ వచ్చిందా? మా ఇట్రా పూస్తా అన్నం సిమ్లో పెట్టు. ఏందయ్యి? ఎవరయ్యే? పోమా వెళ్ళి స్నానం చేస్తే అన్నం తింటావుగా, పెందలాడావు ముద్ద. చేసా వీడు ఆన్ చేసా. కొట్టు కొట్టు. అదే ఆ కొడతాం. ఏంది అది ఆ కొడతాం? అదే ఆ కొడతాం. కొట్టు. వాళ్ళు దెబ్బలు పడతాయి అన్నావుగా, కొట్టు. కొట్టు. ఏంది అదే ఆ కొడతాం. కొట్టు. చేతులు పట్టుకుంటావు గాని కొట్టు. అబ్బో అప్పుడు చేతులు నా పయ్యా. అది తెలుసుగా మరి. పిల్లలు కొడతానన్నావు, వీడియో ఆన్ చేశాను, ఇంతవరకు కొట్టలేదు. ముద్దులు పెట్టుకున్నావు కొట్టమంటే. కొడుతున్నావా లేదా పిల్లనే? కొట్టు. ఏందా? నేనెందుకు చెప్పాలి? నాకేం పని? ఎటు పాపం అదే అనుకుంటున్నారు. మమ్మీ అసలు పిల్ల ఎందుకు గోడ మీద పడుకోదు? గోడ మీద పడుకోవడం అలవాటు చేపి నువ్వు ఇప్పుడు ఆపు. అందుకు కాదు నువ్వు ఎందుకేంది అవసరమైతే ఇలా కూర్చున్నా జరగలేదు కాబట్టి ఆల్రెడీ 2 పొగలు పూసుకొని వచ్చింది మమ్మీ. వంట వల్ల తినేసి వచ్చింది తాగలేక. ఇవ్వు గిన్నె. ఆడ కూర్చున్నావు ఇంక ఇవ్వమ్మా. ఏం లాగుతా నన్ను? నా దగ్గర లాక్కుంటా. నేను తింటాను తెచ్చుకున్నా. మమ్మీ చూడు మమ్మీ పిల్ల కాదు. నువ్వు తెచ్చుకోలేవా? నువ్వు తెచ్చుకోలేవా? ఎందుకో నేను తింటాను తెచ్చుకున్నా. ఏం తింటా? అన్నీ తింటా. ఇవ్వుమా. నేను తింటాను. అందుకే రోజు తెచ్చేదాన్ని. ప్రతిసారి నేనే చెప్పాను. తినకపోతే మాకు పొయ్యి మీద ఏమన్నా వాసన వస్తుంది. బాగానే కనబడుతున్నావులే అమ్మా. నాకేమొద్దు, నువ్వు మింగు. నాకేమొద్దు. కావాలా? ఐదోడా కావాలా? ఎందుకు నన్ను తీసి
బెల్లం ఎత్తుకొని వెళ్ళావు నువ్వు. నేను ఏడు చేయను పప్పు. ఏం చేయాలి నిన్ను అసలుకి? బాగా కింద కొట్టు మమ్మీ ఆ పిల్లని. బెల్లం ఎందుకు ఎత్తుకెళ్ళా? తిట్టించుకోవద్దు. మమ్మీ నాన్న పట్టిద్దామని. కాబట్టి ఇప్పుడు బెల్లం ఎత్తుకుని చక్కగా పెట్టు. ఎవరు పిచ్చాళ్ళకి ఆనందం, ఎవరు పిచ్చాళ్ళకి ఆనందం అని ఇప్పుడు అప్పుడు నేను చక్కలకి వెళ్ళి పెట్టాలా? ఎందుకు పెట్టాలి? బెల్లం ఎత్తుకెళ్ళిందిగా. అమ్మాయి చాంకెత్తింది, పెట్టు చక్కలకి వెళ్ళి పెట్టు. చక్కలకి వెళ్ళి పెట్టు. ఇదేంది ముక్కు మూసుకుంది? నీ నోట్లో ఏంచి నీకే గబ్బొస్తుందా? అసలు నేనేం చేశాను మమ్మీ? నాకు పెడుతున్నావు. ఓ ఊరికి పిల్ల మీద చెయ్యి వేయడం కూడా తప్పేనా? కన్న కూతురు అని చెయ్యి వేయడం కూడా తప్పేనా? అయితే చక్కగా ఏదో పిల్ల మీద ప్రేమగా ఇది పెట్టి చెయ్యి వేసుకుంటున్నాము, అది కూడా తప్పేనా? ఆ వేసేది ఏదో ఎడ సంకలో వేస్తా. డాడీ నాని డాడీ చెప్తాను మీ ఇద్దరు మీద అసలు ఏదో ప్రేమగా ఇట్లా సంకలో వేస్తున్నాను చెయ్యా. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎలా చక్కలు గిల్లు అంటే అంత భయపడుతున్నావు కాబట్టి వీక్నెస్ తో ఆడుకుంటున్నాము. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు పెట్టి పరిగా తాట. సరే ఊస్తా, గుర్తు పెట్టుకో. రేపు కాలేజీకి నలుగురు వెళ్తాంగా, ఆ రోజు నువ్వు వెళ్ళబోయేటప్పుడు నీకు చక్కలు గిల్లి పెట్టి నేను గేడు దాడబోతు. నీకు అసలు గుర్తే ఉండదు అప్పుడు. నేను నీకు చక్కలు గిల్లి పెట్టి అమ్మాయి డాడీ అలా గేట్ బయటే ఉంటారు, నేను వెనకాలే ఉండి బాయ్ చెప్తూ ఇటు పెట్టి పరిగెత్తా. సరే చూద్దాంగా. నేను మీరు వెళ్ళిపోయేటప్పుడు నీ చక్కగా పెట్టి పరిగెత్తుకుని హాస్టల్ రూమ్కి వెళ్ళిపోతాను. హాస్టల్ రూమ్కి వెళ్తా, నువ్వు తర్వాత వచ్చినప్పుడు డాడీకి వెళ్తా. గుర్తుండదు అప్పుడు. అవునా? మాకు అసలు టార్గెటే అది. గుర్తుండదా అంట? అయినా మీరు ఎప్పుడు అలా రారుగా. వచ్చే ఆదివారం మొత్తం నీకు చక్కలు గిల్లి పెట్టేదానికోసమైనా. ఈ పిల్లలు చూసారు, చక్కల గిల్లు అయితే మాకు పెట్టిద్ది బాగా. మేము ఊరగా అన్ఎక్స్పెక్టెడ్ కాదు, ఇలా చెయ్యెత్తితే చాలు చక్కల గిల్లి పెట్టిద్ది. ఇక్కడ ఇలా పెట్టిద్ది, మేము ఊరికిట్ట చెయ్యి అదిగో అదిగో కిటికీ ఉన్నాడా. అసలు ఊరికట్ట చెయ్యి అంటే చాలు, ఇక ఎంత దూరం పరిగెత్తో తెలీదు. చూడు నేనని లెక్కలేదు కదా, అందుకని అలా పెట్టింది అనమాట ఫేస్. చెయ్యొద్దు అసలు అదర్ చెయ్యొద్దు. సంఖ్య చక్కలు గిల్లి పెట్టకుండా ఎంతసేపు ఉంటుంది చూద్దాం. అట్ట సంఖ్యలో గెలిగి తలకాయ పెట్టింది. గబ్బు కొడతామని తలకాయ